నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు జిల్లా నల్లపాడులో శ్రీ పోతురాజు పోలేరమ్మ తల్లి దేవస్థానం చతుర్థ వార్షిక తిరునాళ్ల మహోత్సవములు ఈ నెల 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 రోజుల నుండి అత్యంత వైభవపేతంగా అమ్మవారి మహోత్సవం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. అమ్మవారికి పంచామృత అభిషేకములు, పూజా కార్యక్రమం, సువర్ణహారం, సింహవాహనం, పసుపు కుంకుమ, కుంభములచే జలాభిషేకం, చండీ హోమం, అయ్యప్ప స్వామి వారి విగ్రహ మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించినట్టు తెలిపారు. అమ్మవారికి హోమములు, మహాపూర్ణాహుతి, కోలాట బృందం, విజయదుర్గ కేరళ డప్పులతో అంగరంగ వైభవంగా భారీ ఊరేగింపుతో బ్రహ్మోత్సవం పాటు నృత్య ప్రదర్శన నిర్వహించినట్టు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ నల్లపాడు గ్రామ ప్రజలకు ఆశీస్సులు ఎల్లప్పుడూ కలుగుతాయని అన్నారు. పోలేరమ్మ అమ్మవారికి మహోత్సవంలో జరుపుకోవడం గొప్ప సంప్రదాయం అన్నారు. అనంతరం అమ్మవారి మహోత్సవాలకు విచ్చేసిన సుమారు 10,000 మంది భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. అమ్మవారి లడ్డు వేలంపాట భక్తుల సమక్షంలో ఘనంగా జరిగినట్లు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వేంచేసి ఉన్న శ్రీ పోతురాజు పోలేరమ్మ తల్లి దేవత చతుర్థ వార్షిక మహోత్సవంలో భాగంగా 4 రోజుల నుంచి పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ రోజు మంగళవారం రోజు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు అన్న సంతర్పణ కార్యక్రమము, 4 రోజుల నుంచి చండీ హోమము అన్ని జరిగినవి. నిన్న పూర్ణాహుతి, అమ్మవారి గ్రామోత్సవము, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి. ఈ రోజు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి అన్న సంతర్పణ కార్యక్రమం మొదలైనది. అన్న సంతర్పణ కార్యక్రమం అనంతరం సాయంత్రం 6 గంటలకు అమ్మవారి 9 కేజీల లడ్డు వేలంపాట జరుగును. వేలంపాటలో గ్రామ ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాలన్నయూ నల్లపాడు, చల్లవారిపాలెం గ్రామ ప్రజల సహాయ సహకారంతో మరియు మా చైర్మన్ గారు, గుడి చైర్మన్ గారు లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరపబడుచున్నది. వార్షికోత్సవం జరుగుతుందండి. ముఖ్యంగా విశేషం ఏంటంటే అమ్మవారికి ప్రభలు కూడా మనకి ఎట్లా అంటే ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మనకి పుట్టలమ్మ తల్లి తిరునాళ్ళలో విశేషంగా ప్రభలు, అదే విధంగా గ్రామోత్సవం వైభవంగా నిర్వహణ ప్రసిద్ధి, అదే విధంగా మన చల్లవారిపాలెం పోలేరమ్మ తల్లి అమ్మవారికి కూడా ప్రభలు, నల్లపాడు పోలేరమ్మ అమ్మవారికి ఆలయానికి కూడా కరెంటు ప్రభలు, అదే విధంగా విశేషంగా గ్రామోత్సవం, అన్నదానం విశేషంగా నిర్వహణ చేస్తున్నారని కమిటీ వాళ్ళు. లడ్డు వేలంపాట కూడా పోయిన సంవత్సరం 4 లక్షలకి పాడుకున్నారని పేరు ఆయన జ్ఞానేశ్వరరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు ఇద్దరు కలిసి 4 లక్షలకి వాళ్ళు పాడుకున్నారండి. మరి ఈ సంవత్సరం కూడా అంతకన్నా అత్యధిక ధరకి అమ్మవారి యొక్క మహిమ, అమ్మవారి యొక్క శక్తి, అమ్మవారి యొక్క అనుగ్రహం మరి అదృష్టవంతులు ఎవరో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అన్నదానం ప్రారంభమైంది. 1000 మంది అన్నదానం కార్యక్రమం జరుగుతుందండి. 7వ తారీఖు మన పోతురాజు పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అనంతరం సాయంత్రం 7 గంటలకు లడ్డు వేలంపాట కార్యక్రమం జరుగుతున్నది. 9 కేజీల లడ్డు. ఇది అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ ఈ రోజుతో ముగుస్తాయి. సో ఈ కార్యక్రమాలన్నీ మన చైర్మన్ లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారములతో ముఖ్యంగా జరగబడుచున్నవి. అందరూ దీనికి మాకు సహకరించిన పాత్రికేయ మిత్రులకు, పోలీసు వారికి, సిబ్బందికి, అధికారులకు, ముఖ్యంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, పారిశుద్ధ్య కార్మికులకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 6,000 మంది భక్తులు వచ్చారు. ఈ సంవత్సరం మేము 10,000 వరకు అనుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం 10,000 మందికి దాటి భక్తులు వస్తారని మేము అంచనా వేసుకొని కార్యక్రమాలు జయప్రదం చేయవలసింది. ప్రతి ఒక్క భక్తుడికి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని రకమైన సౌకర్యములతోటి ఏర్పాటు చేయడం అయింది ఆలయ కమిటీ వారు, మా ఆలయ చైర్మన్ గారు లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో. థ్యాంక్ యూ అండి.